వరంగల్ జిల్లాలో అవినీతి అడ్డగోలుగా విస్తరిస్తుందని ఆరోపణలు ఉన్నాయి. చిరుద్యోగి నుంచి ఉన్నతాధికారి వరకు ఏసీబీ చేతిలో చిక్కడం చూస్తే అవినీతి లేకుండా ఫైల్ కదలని పరిస్థితి ఎంత లోతుగా మారిందో అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో వ్యవస్థను శుద్ధి చేయకపోతే సామాన్యులు ఆగ్రహం కట్టలు తెంచుకునే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో జ్వాల అవినీతి వ్యతిరేక స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు సుంకరి ప్రశాంత్ మా వరంగల్ స్పెషల్ కరెస్పాండెంట్ పెరుమండ్ల వెంకట్ ఫేస్ టు ఫేస్. కమిటీ ఏమంటే మన ప్రస్తుతం హన్మకొండలో ఉన్నాము. హన్మకొండలో ఇటీవల మన హన్మకొండ రిజిస్ట్రార్ను అవినీతి నిరోధక శాఖ పట్టుకున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ కార్డులో అవినీతి బాగా జరుగుతున్నట్టు ఆరోపణలు రావడం ఇక్కడ ఏసీబీ దాడి చేశారు. ఈ క్రమంలో అవినీతి వ్యతిరేకంగా చాలా సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు. చాలా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మనతో పాటు ప్రశాంత్ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది, అవినీతి మీద ఏం పోరాటం చేస్తుందో అతని మీద తెలుసుకుందాము. నమస్తే అన్నగారు. ఇప్పుడు మీరు అవినీతి మీద చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నారు సార్ జ్వాల స్వచ్ఛంద సంస్థలో. ఇక్కడ ఇటీవల మన రిజిస్ట్రేషన్ ఆఫీసులో చాలా అక్రమాలు జరుగుతున్నాయని వచ్చినాయి. అసలు అక్రమాలు జరుగుతున్నాయని మీరు చాలా మంది వివరిస్తున్నారు. ఈ అక్రమాలు ఎలా జరుగుతున్నాయి ఒకసారి మీరు వివరించగలరు? అవినీతి అనేది దేశం మొత్తములో ఉంది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు ఈ మధ్యలో అనేకం చేస్తున్నారు. అందులో భాగంగానే గత 2 రోజుల క్రితము హన్మకొండ రిజిస్టర్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో అనేక అవినీతి అనేది బయటపడింది. అంటే ఈ అవినీతి అనేది అధికారులకు అంటే అంతముందుందా అంటే అప్పటి వరకు 1 రోజు 2 రోజులకు భయపడి ఆ తర్వాత కామన్గా మళ్ళీ అవినీతి చేస్తున్నారు. ఈ గత 2 రోజుల క్రితం అవినీతి చూస్తే ఏసీబీ అధికారులు రైడ్ చేసినప్పుడు అక్రమంగా లావాదేవీలు డాక్యుమెంట్ రైటర్స్ నుండి చూస్తే 42 లక్షల చిల్లరగా ఉంది. ఆ డాక్యుమెంట్స్ 70 డాక్యుమెంట్స్ లెక్కలేని ఉన్నాయి. అలాగే అధికారుల దగ్గర 200 పైన డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయినాయి, కానీ అభ్యర్థులకు ఇవ్వకుండా పక్కన పెట్టుకున్నారు. అంటే మనకు లావాదేవీలు అనేది ఆన్లైన్ ద్వారానే అవుతున్నాయి. స్లాట్ బుక్ చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. మళ్ళీ మనం నేరుగా వెళ్తే సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చేయకుండా ఏదో ఒక చెప్పి ఏదో ఒక తప్పు చూసి లంచం తీసుకొని ఉంటేనే డబ్బులు ఇస్తేనే ఫైల్ ముందుకెళ్తున్నాయి అనే ధోరణిలో ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా ప్రతి ప్రభుత్వ కార్యాలయం ఉంది. అందులో నంబర్ 1 సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉంది. ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో అనేక మార్లు ఈ ఏసీబీ రైడ్ జరిగాయి. డబ్బులు లంచం ఇస్తే పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. ఆకస్మిక తనిఖీలు జరిగినాయి. కానీ అయినా కూడా అధికారులు మార్పు అనేది రావడం లేదు. ఈ తనిఖీలలో చూస్తే అధికారులలో 40 లక్షల 30 లక్షల చిల్లర ఫిక్స్డ్ డిపాజిట్స్, 850 గ్రాముల బంగారము, అలాగే 2 కిలోన్నర వెండి, 24 లక్షల చిల్లర నగదు రూపంలో ఏసీబీ అధికారులకు దొరికినాయి. ఇలాంటి లెక్కలు ఉన్న నగదు ఎంత ఉంది లెక్క లేకుండా ఇంకా కోట్ల రూపాయలలో కూడా దొరికిన దాఖలాలు అనేకం ఉన్నాయి. ఇందులో కూడా వెళ్ళవచ్చు. అంటే ఇంకా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి. అంటే ఏసీబీ రైట్స్ అనేది జరుగుతున్న అధికారులు మాత్రము మార్పు అనేది రావడం లేదు. అంటే ఎంతైనా అంటే మన రాష్ట్రంలో చూస్తే ఏసీబీ డిపార్ట్మెంటు ఏ విధంగా ఉందంటే తనిఖీలు చేసిన తర్వాత 30 రోజుల నుండి 90 రోజులలోపు ఛార్జ్షీట్ చేయాల్సి ఉంటుంది. కేసును బట్టి ఉంటుంది. కాబట్టి ఈ ఏసీబీ అధికారుల నిర్లక్ష్యం వలన ఛార్జ్షీట్ వేయకపోవడం వల్ల ఎవరైతే పట్టుబడ్డ అధికారునో అక్రమాస్తుల అధికారునో వాళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని మళ్ళీ ఉద్యోగంకి ఎక్కే అవకాశం ఉంది. ఎక్కుతున్నారు. మన ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి. ఈ కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో నిలబడడం లేదు. కేసులు వీగిపోతున్నాయి. మళ్ళీ ఉద్యోగం వచ్చి ప్రమోషన్లు ఎక్కుతున్నారు. అంటే మన దగ్గర ఉన్న వ్యవస్థ మారాలి. వ్యవస్థ మారాలంటే ప్రభుత్వాలు మారాలి. ప్రభుత్వంలో ఉన్న చట్టాలు మారాలి. చట్టాలు ఉన్న ఈ అధికారులకు చుట్టంగానే మారింది. బయట దేశాలకు మన దేశం అవినీతిపై పోరాటం ఎట్లా ఉంది ఒకసారి చెప్పండి. ఇతర దేశాలను చూస్తే ఆన్లైన్ వ్యవస్థ పూర్తిగా పనిచేస్తుంది. ఒకవేళ ఆ అధికారి 1 రోజులో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలి. చేయకపోతే అధికారికి పెనాల్టీ ఉంటుంది ఇతర దేశాలలో. కానీ మన దేశంలో పెనాల్టీ కాదు. అది ఏ అభ్యర్థి అయితే రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వస్తాడో అతను లంచం ఇచ్చి పని చేసుకున్న పరిస్థితి మన రాష్ట్రంలో ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంకా స్పష్టంగా ఎక్కువగా అవినీతి ఉంది. అంటే ఇతర రాష్ట్రాల్లో అయితే ఆ అధికారి పని చేయకపోతే ఒకవేళ అవినీతి పాల్పడితే ఎప్పుడే సస్పెండ్ చేస్తాడు, ఉద్యోగాన్ని తొలగిస్తారు. కానీ మన రాష్ట్రంలో మాత్రం ఎవరైతే అవినీతికి పాల్పడి దొరుకుతారో ఏసీబీ లంచం ఇచ్చి పట్టుబడ్డ అధికారికి కూడా మనము 3 నెలల వరకు 50% జీతం ఇస్తున్నాము. అది జీవితాంత కేసు పూర్తయ్యే వరకు 70% జీతం ఇస్తున్నాం.
ఒకవేళ ఆ కేసు వీగిపోతే పూర్తి జీతం కూడా కట్టిస్తున్నాం. అంటే అలాంటప్పుడు ఆ అధికారి అవినీతికి పాల్పడకుండా ఏ విధంగా ఉంటాడు? ఈ చట్టాలు న్యాయపరంగా చట్టాలు ఏ విధంగా ఉండాలి? మన దేశంలో చట్టం చూస్తే అవినీతి నిరోధక చట్టం అనేది 1988లో చేశారు. ఈ చట్టం అప్పుడు కొంచెం పకడ్బందీగానే ఉంది. కానీ చట్టంలో రాను రాను మార్పులు తేవాలి. అంటే ఏ విధంగా తేవాలి? అది అవినీతి అంతమొందించే విధంగా తేవాలి. కానీ అవినీతిని ప్రోత్సహించే విధంగా 2018లో మన చట్టాన్ని, అవినీతి నిరోధక చట్టాన్ని మార్పులు తెచ్చారు. అది ఏ విధంగా ఉందంటే, విధి లేక ఒక పౌరుడు లంచం ఇస్తే ఇతను ఏసీబీ అధికారులకి వారంలోపు తెలియజేయకపోతే అతనికి కూడా 3 ఏళ్ల నుండి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంది. అంటే లంచం ఇచ్చే అధికారి ఏసీబీ అధికారికి తెలియజేయాలంటే కూడా వీడు భయపడుతున్నాడు, నాకు కూడా శిక్ష పడుతుందో అని. అంటే లంచం తీసుకున్న అధికారికి సేమ్ శిక్ష ఉంది, లంచం ఇచ్చే పౌరునికి కూడా సేమ్ శిక్షలు ఉన్నాయి. ఇలాంటప్పుడు చట్టాన్ని పకడ్బందీగా చేస్తేనే మాత్రమే ఈ అవినీతి అనేది అంతమవుతుంది. కానీ లంచం తీసుకునే వారికి ఏదే శిక్ష ఉందో లంచం ఇచ్చేవారికి కూడా ఆ శిక్షలు ఉంటే ఇచ్చేవారు భయపడుతుంటారు, చెప్పలేరు. ఏసీబీ అధికారులకి ఆ సమాచారం ఇవ్వడానికి కొంత ఎక్కువ సంఖ్యలో భయపడుతున్నారు. దొరికారు. అది ఏ విధంగా చూస్తారు మీరు? అడిషనల్ కలెక్టర్ గారు కూడా వరంగల్లో దొరికారు. మన తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలో కూడా అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు మన రాష్ట్రంలో, దేశంలో దొరికే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకప్పుడు అవినీతి అనేది ఒక కింది స్థాయి అధికారి, ఒక అటెండర్ మాత్రమే చేసేవారు. అంటే భయపడేది, సిగ్గుతో కొంచెం నామూషిగా ఉండేది, పబ్లిక్ చూస్తే, ప్రజలు చూస్తే అనేది ఉండేది. కానీ అప్పుడు కొంచెం శిక్షణ కూడా ఎక్కువ సంఖ్యలో ఉండేది. కానీ రాను చూస్తే అది ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. అంటే నీతివంతమైన అధికారులు ఆ దేశంలో, రాష్ట్రంలో చూస్తే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. ఏ కార్యాలయంలో చూసినా అవినీతి అధికారులు ఉండు. అంటే ఒకప్పుడు కొన్ని కార్యాలయం మాత్రమే అవినీతి ఉండేది. అది రిజిస్ట్రేషన్ కార్యాలయం కావచ్చు, రెవెన్యూ కార్యాలయం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, లేదా మున్సిపల్ శాఖ కావచ్చు, పంచాయతీ శాఖ కావచ్చు, వీటిలో ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు విద్యాశాఖలో అవినీతి ఉంది, వైద్య శాఖలో కూడా అవినీతి ఉంది. అంటే ప్రతి కింది స్థాయి అధికారి నుండి పై స్థాయి అధికారి వరకు లంచాలు తీసుకుందే భారతదేశంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ అధికారులు పని చేయడం లేదు, పని చేయరు అని కూడా స్పష్టంగా ప్రజలు చెప్తున్నారు, అధికారులు చెప్తున్నారు, ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. లంచం తీసుకుంటే పని చేయలేదని. జ్వాలా స్వచ్ఛంద సంస్థలో గత 20 సంవత్సరాల నుంచి మీరు పోరాటం చేస్తున్నారు అవినీతి నిరోధకంగా. ఏ విధంగా చేశారు ఒకసారి చెప్పండి మీరు? జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ అనేది మేము 2004లో ప్రారంభించాము. ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు మేము అనేక మందికి, ఎవరైతే ఏసీబీ అధికారులని లంచం ఇచ్చి పట్టించారో వారిని మేము ఘనంగా సత్కరించాం. ప్రభుత్వాలు మాత్రం ఏం చేస్తున్నాయంటే, ఆగస్టు 15 జనవరి 26కి ఉత్తమాధికారిగా ఈ లంచగొండ అధికారులని ఉత్తమ అధికారులుగా ప్రోత్సహిస్తున్నారు. అంటే అందులో కొంతమంది మంచి అధికారులు ఉండొచ్చు, కానీ ఎక్కువ సంఖ్యలో 90% మాత్రం అవినీతి పరులే ఉన్నారు మనం చూస్తే. కానీ మేమేం చేస్తున్నామంటే, ఉత్తమ అధికారులకి మేము లంచం తీసుకోమని బోర్డు పెట్టిన అధికారులకి, బ్యాడ్జి పెట్టిన అధికారులకు కూడా మేము అశ్వరథం పైన, గుర్రాల పైన, 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు వీళ్ళకి ఘనంగా సత్కరించాము. అది మేము 2021లో చేశాము. అలాగే అవినీతి పైన పోరాడిన పౌరులు కూడా ప్రభుత్వాలు, అధికారులు ప్రోత్సహించాలి. కానీ వాళ్ళకి కించపరుస్తున్నారు. వాళ్ళకి కూడా మేము దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి కూడా జిల్లా స్థాయి అధికారి పట్టిస్తే 20,000 రూపాయలని, మండల స్థాయి అధికారి పట్టిస్తే 15,000 రూపాయలని, గ్రామ స్థాయి కింది స్థాయి పట్టిస్తే 5,000 నగదు ప్రోత్సాహ బహుమతులు. ఇప్పటివరకు మేము 30 మంది పైచెలుగుల పౌరులకి మేము ఘనంగా సన్మానించాము. వీళ్ళకి అశ్వరథం పైన సన్మానించాము. దేశంలో ఎవరు చేయని కార్యక్రమాలని జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ ఈ వరంగల్లో అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది అవినీతిని అంతమొందించే వరకు. మేము ఆల్రెడీ ఎవరైతే అవినీతి అంతమొందిస్తుందో, ఎప్పుడైతే అంతమొందుతుందో అంటే అవినీతి శవయాత్ర చేశాం. అంటే అవినీతి చనిపోతే మాత్రమే నీతి అనేది బతికి ఉంటుంది. అలాంటప్పుడు అవినీతి శవయాత్ర చేశాము. ఒక మనిషిని శవం పైన పండుకోబెట్టి డబ్బు చప్పులతో
ఒక అతన్ని కుండ పట్టుకొని వచ్చి సేమ్ చనిపోయిన విధంగా శవయాత్ర ఏ విధంగా తీసుకెళ్తారో అవినీతి చనిపోతేనే ఈ నీతి అనేది బతుకుంటుందని అవినీతి శవయాత్ర చేశాము. ఆ తర్వాత పౌరులకి అశ్వత్థం పైన గుర్రాల పైన ఏసీబీ పట్టించే పౌరులకి ఘనంగా మేము 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అశ్వత్థం పైన సన్మానించడము. అలాగే అధికారులు ఏసీబీ పట్టుబడితే మళ్ళీ అవినీతి చేస్తున్నారు. పట్టుబడ్డ అంటే దున్నపోతు మీద నీళ్లు పడితే ఆ దున్నపోతు ఏ విధంగా దులుపుకొని పోతుందో అదే అవినీతి అధికారులు కూడా ఏసీబీ కేసులైనా కూడా మళ్ళీ అవినీతి పాల్పడుతున్నారు. అదేవిధంగా దున్నపోతును తీసుకొని మేము ర్యాలీగా వెళ్ళి దాని మీద వర్షం కురిపించి దున్నపోతు మీద నీళ్లు పడితే అవినీతి అధికారుల మీద మచ్చపడ్డా కూడా వీళ్ళు దులుపుకుంటున్నట్టు దున్నపోతు మీద ర్యాలీగా తీసుకెళ్ళి మేము ప్రజలకు అర్థమయ్యే విధంగా ర్యాలీ తీసాము. అలాగే అవినీతి చేసిన అధికారిని గతంలో ఒక రాజుల కాలంలో తప్పు చేస్తే ఏ విధంగా శిక్షించేవాడు అంటే అరగొండు గాడి మీద కూర్చోబెట్టి అరగొండు గీయించి చెప్పుడదంట చిప్పుకడదండి ఊరంతా తిప్పితే అతను అవినీతి చేయకుండా ఆ ఊరు పారిపోయి వేరే కాడ ఉండి మంచిగా నీతివంతంగా బతికేవాడు. అదే విధంగా మేము అవినీతిని అధికారి ఏవైతే తప్పు చేస్తే గాడిద మీద కూర్చోబెడతారో అదే ఒక వ్యక్తిని తీసుకొచ్చి గాడిద మీద కూర్చోబెట్టి అరగుండు గీయించి ఆ చెప్పుల దండ చిప్పుక దండ వేసి ఆ ఊరేగింపు చేశాం ర్యాలీగా. అంటే అవినీతి అధికారికి కనువిప్పి కలగాలని వాళ్ళకైనా కొంచెమైనా క్షేమ ఇవి నీతివంతంగా మారాలని. అలాగే నీతివంతమైన అధికారులు కూడా మేము సన్మానిస్తున్నాం. ఎందుకంటే అశోక్ కుమార్ డిఈ గారు వరంగల్ ఎన్పీడీసీలో అతను పనిచేశారు. నేను లంచం తీసుకోను నా జీతం ఇంత అని అతను బోర్డు పెట్టాడు. అతనికి మేము అశ్వత్థం పైన అదే నిజామాబాద్లో ఒక ఆర్ఐ నర్సయ్య గారికి కూడా మేము సన్మానించాం. అతను నేను లంచం తీసుకోలేని నా జీతం ఇంత నేను లంచంకి పాల్పడనని అతని కూడా మేము ఇద్దరిని 1000 స్తంభాల గుడి నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు అశ్వత్థం పైన మేము ఊరేగించాం. ఎందుకంటే అధికారులను కూడా మేము ప్రోత్సహిస్తే సమాజంలో అవినీతి అనేది అంతముంటుందని. అలాగే బిచ్చగాళ్ళం కూడా లాస్ట్ ఇయర్లో చేసాం. అది ఏ విధంగా అంటే బిచ్చమెత్తుకునే బిచ్చగాళ్ళు విధి లేక కాళ్ళు చేతిలో విరిగుండి ఎలాంటి ఆధారం లేకుండా వాళ్ళు అడుక్కుంటున్నారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులు మనం వివిధ పన్నుల రూపంలో డబ్బులు చెల్లించి వీళ్ళకు జీతాలు ఇస్తున్నాము. అతను చనిపోతే మళ్ళీ వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యులకి ఉద్యోగం ఇస్తున్నాము. అతను రిటైర్మెంట్ అయినా పెన్షన్ ఇస్తున్నాము. సకల సౌకర్యాలు కల్పించిన వీళ్ళు బిచ్చగాళ్ళ కంటే అవినీతి పరులు అనే వాళ్ళు హీనమైన వాళ్ళని బిచ్చగాళ్ళతో ర్యాలీ తీసాం. మేము అవినీతికి పాల్పడము, మేము అడుక్కుంటాము. కానీ మీరు జీతాలున్నా లక్షల కొద్ది జీతాలున్నా మీరెందుకు లంచాలు తీసుకుంటున్నారని ర్యాలీ తీసాం కాళ్ళు చేతులు లేని వాళ్ళతో. ఎందుకంటే బిచ్చగైన కంటే హీనమైన వాళ్ళు లంచగొండి అధికారులు మాత్రమే అని. అవినీతి బాగా పెచ్చు పెరుగుతుంది అన్ని శాఖలో. ఇటీవల చూస్తే ఎంజిఎంలో, వ్యవసాయ శాఖలో, ఎన్పీడీసీఎల్లో అన్ని ఏ శాఖలో చూసినా అవినీతి వస్తుంది. అసలు అవినీతి అంతమంచినందుకు మీరు గవర్నమెంట్కి ఏం సూచనలు ఇస్తున్నారు ఒకసారి మీరు చెప్పండి. మేము జ్వాలా స్వచ్ఛంద సంస్థ తరఫున ప్రభుత్వాలు వస్తూనే ఉన్నాయి, మారుతూనే ఉన్నాయి. కానీ మార్పు అనేది సమాజంలో రావాలి, అధికారంలో రావాలి. కాబట్టి వ్యవస్థ అనేది ఆన్లైన్లో ఉంది, కానీ ఆఫ్లైన్లో పనులు జరుగుతున్నాయి. ప్రతి శాఖలో చూస్తే అది ఏ శాఖ అనేది తీసుకోవచ్చు. మనం చూస్తే ఇంకా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో మొత్తము ఆన్లైన్ వ్యవస్థే ఉంది. మన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోవాలి, పేమెంట్ చేయాలి, వచ్చే అధికారి దగ్గర కలిస్తే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. కానీ వ్యవస్థ అనేది మధ్యవర్తి ద్వారా దళారీ వ్యవస్థ అనేది తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉంది. ఈ దళారీ వ్యవస్థ పోవాలంటే ప్రభుత్వాలు ఆన్లైన్ వ్యవస్థని పకడ్బందీగా ఉండాలి. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. చేసినా కూడా పని విధానాన్ని పై స్థాయి అధికారి మానిటరింగ్ చేస్తూ ఉండాలి. పని చేస్తున్నాయా, పని చేయడం లేదా, ఏ అధికారి దగ్గర ఎక్కువ మంది కలుస్తున్నారు, ఫిర్యాదులు ఏమైనా ఉన్నాయా లేవా, ఈ లంచాలు తీసుకుంటున్నారా తీసుకోవడం లేదా. కానీ సీసీ కెమెరాలు పేరుకు మాత్రమే ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నాయి, కానీ అవి పని చేయడం లేదు. ఉన్నా కూడా ఆఫ్ చేసి పెడుతున్నారు ప్రభుత్వ అధికారులు. ఎందుకంటే ఆ కార్యాలయంలో ఉన్న జరుగుతున్న అవినీతిని బయటపడుతుందని ప్రభుత్వాలు చేస్తున్నాయి. అంటే ప్రభుత్వాలు మానిటరింగ్ ఉండాలి. ఈ కార్యాలయంలో సీసీ కెమెరా పనిచేస్తున్నాయా, పని చేయడం లేదా, ఏ స్థాయి అధికారి మానిటరింగ్ చేయాలి, చేస్తున్నాడా లేదా, పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఆ మధ్యవర్తి బ్రోకర్ వ్యవస్థ అనేది ఏ కార్యాలయమైనా తొలగించాలి. ఒకవేళ ఏ అధికారి అయినా ఏసీబీకి పట్టుబడితే వెంబడే అతని ఉద్యోగం నుండి తొలగించాలి.
కానీ తొలగించకుండా మనము వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వాళ్ళకు మనము ఆల్రెడీ సస్పెండ్ అయినా కూడా 3 నెలలు 70% 50% ఇచ్చి ఆ 3 నెలల తర్వాత 70% జీతం ఇచ్చి మనం వాళ్ళ అవినీతి పనులని పెంచి పోషిస్తున్నాం. అంటే ఈ వ్యవస్థ అనేది మారాలంటే ఖచ్చితంగా ఎవరైతే ఏసీబీకి పట్టుబడతాడో వాళ్ళు ఎంబడే సస్పెండ్ చేసి తొలగించాలి. అలాగే వాళ్ళకు ప్రమోషన్ ఇవ్వకుండా డిమోషన్లు ఇవ్వాలి. కనీసం డిమోషన్ ఇచ్చినా కూడా వాళ్ళు షేమ్ అవుతారు, కానీ వాళ్ళకు ప్రమోషన్ చేస్తారు. ఉదాహరణకు తహసీల్దార్ సస్పెండ్ అయితే అతను ఆర్డీఓ వెళ్తుండడు. తెలంగాణ రాష్ట్రంలో అనేక కేసులు ఉన్నాయి ఈ విధంగా. కానీ ఆ విధంగా చేస్తే అతను అవినీతి మారడు, ఇంకా మనం పెంచి పోషించినట్టు అవుతుంది. ఒకప్పుడు వేల సంఖ్యలో లంచం తీసుకుంటేనే ఇబ్బంది కాదు, ఇప్పుడు లక్షల కోట్ల రూపాయలు లంచం తీసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అనేక కేసులు ఉన్నాయి. అలాగే వ్యవస్థ అనేది మార్పు చట్టాలను కూడా పకడ్బందీగా చేయాల్సి ఉంటుంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. ఏమైనా ఏసీబీ కేసుకు ట్రాప్ కేసులైనా అక్రమాస్తుల కేసులైనా 1-2 సంవత్సరాల్లో కేసులు విచారణ త్వరగా ఈ శిక్షలు పడే విధంగా చూడాలి. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయినా కూడా కేసులు విచారణ కావడం లేదు. అంటే చట్టపరంగా పకడ్బందీగా చట్టాలు ఉండాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను తక్షణం ఏర్పాటు చేయాలి. శిక్షలు తొందరగా పడే విధంగా చూడాలి. అవి కఠినమైన శిక్షలు ఉండాలి. ప్రజలు కూడా మార్పు రావాలి. మేము లంచం ఇచ్చి పని చేసుకుంటా నా పని అయితే అయిపోతుంది అంటే సమాజం మారేది. మనము భారత పౌరులకి మెరుగైన సమాజాన్ని అందించాలి. అవినీతి లేని సమాజాన్ని అందించాలంటే ఈ అవినీతి అనేది అంతమొందించాలంటే ప్రతి ఒక్కరూ లంచం ఇవ్వకుండా పనులు చేసుకోవాలి, చట్టపరంగా పనులు చేసుకోవాలి. సిటిజన్ చార్టర్ ప్రకారంగా ఎవరైతే పనిచేయరో వారికి శిక్షించే విధంగా ఫిర్యాదు చేయాలి, కంప్లైంట్ చేయాలి. లంచం అడిగితే ఏసీబీ అధికారికి 1064కి ఫోన్ చేసి వివరాలు అందించాలి. అలాగే ఈ విధంగా జ్వాలా అవినీతి వ్యతిరేక సంస్థ పౌరులకి, అధికారులకి, ప్రభుత్వానికి అనేక విధంగా సూచన చేస్తూనే ఉంటుంది. ఈ అవినీతిని అంతమొందించే వరకు జ్వాలా అవినీతి సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అయిన సుంకరి ప్రశాంత్, నేను నా పార్టీ రాష్ట్రంలో ఉన్న టీం కూడా ఈ అవినీతిని అంతమొందించే వరకు చివరి వరకు మేము పోరాడుతూనే ఉంటాము. అవినీతిని అంతమొందించేందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని